ఇప్పటి వరకు మీరు చెప్పిన విషయాలు కావచ్చు, మేము అడిగిన విషయాలు కావచ్చు, ఇలాంటి కేసెస్లలో ఎలాంటి అంటే వాళ్ళు ఎలాంటి నేరం కింద పరిగణించబడతారు ఏంటి అనేది ఇప్పటి వరకు చర్చించాం మనం. కానీ ఈ రోజు వాస్తవంగా మరొక అమ్మాయి మీద గానీ వాళ్ళ హస్బెండ్ మీద గానీ ఇన్ని ఎలిగేషన్స్ చేసిన అమ్మాయి క్యారెక్టర్ కూడా ఇది అని మీరు చెప్తున్నారు అంటే తప్పుడు క్యారెక్టర్ గురించి చెప్పట్లేదు. ఆవిడ యాంగిల్ చెప్పట్లా. నేననేది నువ్వు డ్రింక్ చేస్తావు, మందు కొడతావు, నువ్వు గ్యాంబ్లింగ్ ఆడతావు, క్యాసినోలకి వెళ్తావు, టీవీ ముందుకు వచ్చి ఈ విధంగా నన్ను తెలుసా అండి నాగార్జున గారు, మహేష్ బాబు గారు, నాగార్జున గారు, బాలయ్య బాబు వీళ్ళ పేర్లు ఎందుకు తెస్తుంది ఈవిడ? అసలు ఏంటి రూపాయి పని ఉంది వాళ్ళకి? వాళ్ళ పాపం వాళ్ళ బాధలు వాళ్ళు పడతా ఉన్నారు. అలా మహేష్ బాబుకి కంపారిజన్ ఏమైనా ఉందా? మహేష్ బాబు పేరు ఎత్తిద్ది ఎక్కడ? నేను అడిగేది కూడా అదేనండి. వేలో వెళ్ళిపోతున్న వాళ్ళ లైఫ్ ని స్పాయిల్ చేయడానికి ఎందుకు ఇలాంటి వాళ్ళు వస్తున్నారు? అందులో ఈ ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కావచ్చు, ఏకంగా ఈ ఏమంటారు ఎంటర్టైన్మెంట్ పరిశ్రమలోనే ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఎందుకు ఇట్లా? మన పాయింట్ ఏంటి? రీతు చౌదరికి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. అతని పేరు మనం మహేష్ కి మనం సపోర్ట్ కాదు ఇక్కడ. ఇక్కడ గౌతమి అనే ఒక విక్టిమ్ కార్డ్ ప్లేయర్. నువ్వు విక్టిమ్ అయితే కనుక విక్టిమ్ లా మాట్లాడాలి. కానీ నీ యొక్క మోటివ్, నువ్వు చూపించే వీడియో, నువ్వు మాట్లాడే తీరు ఎలా ఉందనంటే కక్షపూరితంగా వాళ్ళని బాగా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే గనక మన కాళ్ళకు వంగుతారు, వాళ్ళకి మన చేతికి మనకు జుట్టు అందిద్ది వాళ్ళది అనే ఒక మోటివ్ కనపడుతుంది. గట్టిగా బ్లాక్ మెయిల్, అది గట్టిగా బ్లాక్ మెయిల్ క్లియర్ కనపడుతుంది. అది చాలా మందికి అర్థం కాదు కానీ బ్లాక్ మెయిల్ అని క్లియర్ గా అర్థం అవుతుంది. దానిని మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి కేసెస్ ప్రతి 3 నెలలకు ఒకసారి ఒకటి వస్తుంది. సగం మీడియా జీవితం దీనికే అయిపోతుందేమో అనిపిస్తుంది. ఇట్లాంటి దరిద్రాలు మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పాపం బాధితులు రకరకాల ప్రాబ్లమ్స్ పోలీసులే తలకాయలు పట్టుకుంటున్నారు. ఈ కేసులు వచ్చినప్పుడు ఏమంటున్నారంటే డిపార్ట్మెంట్, అయ్యా ఎందుకే ఈ దరిద్రాలు మళ్ళీ 1 నెల రోజుల తర్వాత మళ్ళీ కాంప్రమైజ్ అయిపోతారు, మళ్ళీ ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోతారు, ఎందుకు మాకు ఇది మాకు పనేం లేదా, మేము ఏమి జాబులు చేసుకోవద్దా, మేము ఏంటి దరిద్రం అని అంటున్నారు పోలీసులు కూడా. ప్రతిసారి ఏదో పెంట పెట్టుకుంటుంది. నీకు ప్రాబ్లం అయితే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టు, కోర్టుకి వెళ్ళు, అక్కడ న్యాయం జరగకపోతే హైకోర్టుకి వెళ్ళి, హైకోర్టులో జరగదు సుప్రీంకోర్టుకి వెళ్ళి. నువ్వు మీడియా ముందుకు వచ్చి 2 వీడియోలు చూపిస్తావు. ఆ 2 వీడియోలు ఏముంది, ఏం దరిద్రం ఉంది? ఒక చార్ట్ చూపిస్తావు. ఆ చార్ట్ ఏముంది? నీ హస్బెండ్ ఆయన పాస్వర్డ్, ఆయన ఫింగర్ ప్రింట్ ఆయన పక్కనే ఉంటుంది. ఫోన్ ఓపెన్ చేసుకుని నీకు కావాల్సిన మెసేజ్ పెట్టి డిలీట్ చేసి ఉండొచ్చుగా. ఎట్లా ప్రూవ్ చేస్తావు? అవన్నీ ఒక ప్రాపర్ ప్రూఫ్ ఉన్నప్పుడు మీడియా దగ్గరకు వస్తే మీడియా న్యాయం చేయగలదా? అంటే న్యాయం అంటే చూపించగలదా అంతే, ఇదిగో ఇట్లా అన్యాయం జరిగింది అని. ఫైనల్ గా నీకు జడ్జిమెంట్ ఎవరు ఇస్తారు? మీడియా ట్రయల్ కాదు కదా, కోర్టులో ఇస్తారు. అంటే ఇలాంటి వాళ్ళందరికీ కూడా వాస్తవంగా ఈ కోర్టులు ఖాళీగా ఉన్నాయి అనుకుంటున్నారా? జడ్జిలు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా? లేకుంటే లాయర్లు ఖాళీగా ఉన్నారు అనుకుంటున్నారా? ప్రజలు పిచ్చోళ్ళు నమ్ముతారు ఏది చెప్పినా అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అంటుంది 498 నువ్వు పెట్టావు ఇది కేసు పెట్టినప్పుడు, అది సివిల్ మ్యాటర్, అక్కడికి వెళ్ళిద్ది, అక్కడ చూసుకో. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ హక్కు ఉంది. నువ్వు కేసు పెట్టుకుంటావు, లేదంటే అటెంప్ట్ మర్డర్ పెట్టుకుంటావు, నా మీద రేపు జరిగిందని పెట్టుకుంటావు. అవన్నీ ప్రూవ్ అవ్వకూడదు అక్కడ ఉంటాయి. అసలు ముందే వచ్చి నువ్వు ఇక్కడ ఈ దరిద్రాన్ని స్టార్ట్ చేస్తున్నావు. నువ్వు గెలిచిరా, బయటకు వచ్చి ఇదిగోండి నేను ఇట్లా సాధించాను, ఇదిగోండి ఈ జరిగిన తప్పులు నన్ను ఇట్లా నాశనం చేశాడు అప్పుడు చెప్పు. అసలు ఏ ప్రూఫ్ లేకుండా వచ్చి 4 చాట్ లిస్టులు ఏటో చెప్పి ఇట్లా నైస్గా మాట్లాడినంత మాత్రాన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసినంత మాత్రాన నువ్వు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు. వీళ్ళు పెద్ద సెలబ్రిటీలు అయిపోదాం అనుకుంటున్నారు. సెలబ్రిటీ ఆల్రెడీ ఆవిడ సెలబ్రిటీ, కాకపోతే ఇప్పుడు తగ్గింది ఆవిడ. అందుకే మళ్ళీ రేస్ చేసుకోవాలి. ఈ మధ్య కొంతమంది న్యూస్ నేర్చుకుంటున్నారు. చాలా ఇప్పుడు అలాగే అవుతున్నారు. 4 రోజులు సైలెంట్ గా అయిపోయినాక అయ్యో మనం జనాలకు తెలియలేకపోతున్నామే, మనం తెలియాలంటే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి. దరిద్రం చేస్తే కనుక బిగ్ బాస్ కి వెళ్ళొచ్చు. అంటే అవతల ఉన్న పర్సన్స్ లైఫ్ ఏమైపోతుంది అని ఆలోచించలేకపోతున్నారు. వాళ్ళు ఫేమ్ పెంచుకోవడానికి, వాళ్ళు డబ్బులు లాక్కోవడానికి ఏం జరుగుతుంది? అయితే ఒక చిన్న డౌట్ ఉంది సార్ నాకు. అంటే విక్టిమ్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ విక్టిమ్స్ కావచ్చు, కానీ ఈ విక్టిమ్స్ కూడా వాళ్ళకు నచ్చిన వేలో యూతల్ పర్సన్స్ ని బ్లాక్ మెయిల్ చేయడం కానీ, వాళ్ళ లైఫ్ ని మొత్తం స్పాయిల్ చేయడం కానీ హక్కు వీళ్ళకు ఉంటుందంటారా? దీని పట్ల మరి కోర్టు ఎలాంటి చర్యలు తీసుకోదంటారు? ఉన్నాయి, చాలా లాస్ ఉన్నాయి. ఇప్పుడు గ్యాగ్ ఆర్డర్ పెట్టి వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ఇలా చాలా మంది తయారవుతున్నారు, చాలా మంది ఇలా బ్లాక్ మెయిలింగ్ కి తయారవుతున్నారు. మేము విక్టిమ్ కదా, మాకు ఎలాంటిది శిక్షలు వర్తించవు, మేము ఎలాగైనా వెళ్ళిపోవచ్చు, వాళ్ళ మీద ఎలాగైనా ఎలిగేషన్స్ చేయొచ్చు అంటున్నారు అని ముందుకు వస్తున్నారు. అది బ్లాక్ మెయిల్ పరంగా కావచ్చు, ఇటు ఫేమ్ పరంగా కావచ్చు. ఇది ఎంతవరకు కరెక్ట్? దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి? చర్యలు ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి. వాటికి కూడా ఈ రకమైన ఉమెన్ మోడస్టీకి సంబంధించి, లేదనంటే గనక ఈ యొక్క పరువు నష్టం దావాలి కానీ ఇవన్నీ ఉంటాయి. చిన్న చిన్నవి ఉంటాయి, పెద్ద పెద్ద సెక్షన్లు ఏమి ఉండవు. ఇలా చేసినందుకు గ్యాగ్ ఆర్డర్స్ ఉంటాయి. గ్యాగ్ ఆర్డర్ వేసుకొని అవసరమైతే ఇట్లాంటి వీడియోస్ వాళ్ళకి గురించి ఇట్లా
క్యారెక్టర్ అసాసిన్ చేసి, లేదంటే అసలు ఏముందంటే ఆ వీడియోస్ అసలు FSLకి వెళ్ళినాయా, ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళిందా, వెళ్ళినా కూడా ఫారెన్సిక్ ల్యాబొరేటరీస్కి వెళ్ళే వీడియో నాది, లిఫ్ట్లో వెళ్తున్నారు, ఏంటంటే అదే ఎవిడెన్స్. మర్డర్ జరిగింది అని అంటే రోడ్డు మీద 4 కార్లు ఇట్లా వెళ్ళి వాటిని ట్రాఫిక్ చూపించి మర్డర్ జరిగిందంటే కుదిరిద్దా? చెప్తున్నా అంటే లోపల ఏం జరిగింది అనేది వీడియో చూపించమంటలే ఇక్కడ. ప్యూర్ ఎవిడెన్స్ నువ్వు పెట్టిన కేసుకి సంబంధించి దాని గురించి మాట్లాడు. అడ్డమైన దరిద్రం అంతా నీకెందుకు? రోడ్డు మీద పోయేటప్పుడు నా అమ్మాయి బాగుంది కదా అని చూసాడు అనుకోండి, చూసారా మా ఆయన అమ్మాయి బాగుందని చూస్తున్నాడు. గౌతమి చౌదరి చేసిన ఎలిగేషన్స్ ప్రకారం ఉన్నప్పటికీ ఒకవేళ ఉంటే గనక మరి గౌతమి చౌదరి ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఇప్పుడు గీతూ చౌదరి బిగ్ బాస్ హౌస్ ఎందుకు వచ్చావు? అదే అంటున్నాను నేను. అదే ఇప్పుడు మనం మాట్లాడుకుంది ఈవిల్ మోటివ్. నువ్వు ఇప్పుడు ఎందుకు వచ్చావు? నీకు ఎప్పుడు జరిగింది అన్యాయం? ఇప్పుడు వీడియోలు ఎప్పుడు? తన భర్త సినిమాలు చేస్తున్నప్పటి నుంచి ఇద్దరి మధ్య రిలేషన్ ఉంది. ఎవిడెన్స్ ఎప్పుడు నుంచో కలెక్ట్ చేసుకుంటూ పెట్టుకున్నావు. దేనికి అది? మరి తను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఎందుకు టార్గెట్ చేయాల్సి వస్తుంది గౌతమి చౌదరి అనేది? ఇంకొకటి, ఓకే గీతూ చౌదరి లైఫ్ విషయం తెలిసినప్పటికీ చాలా మందికి కూడా ఏం తెలుసు అంటే ప్రజలకు కూడా తను ఇక్కడ జబర్దస్త్ కావచ్చు, శ్రీదేవి డ్రామా కంపెనీ కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్. ఆ వీటిలలో ఒక సెలబ్రిటీగా తను కొనసాగుతూ ఉంది. తను ఒంటరిగా పోరాడుతుందా, చేస్తుందా, తను ఒక సెలబ్రిటీగా తను వెళ్తూ ఉంది, తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంది. ఏదో ఒక అంటే ఇలా లీడ్ చేస్తూ కష్టపడి పైకి వచ్చే వాళ్ళ మీదే ఎందుకు ఇలాంటి నిందలు మోపుతా ఉన్నారు వీళ్ళు? అలాంటిది కొంతమందిని ఎగ్జాంపుల్ గా చూసుకుంటే చాలా మందికి జరిగింది. నేను నా పాయింట్ ఏంటి, రీతు చౌదరి మీరు చెప్పిన పాజిటివ్ యాంగిల్లో నేను చెప్పట్లా. రీతు చౌదరి మీద ఏం కేసులు ఉన్నాయి అనేది మనకు తెలియదు. ఒకవేళ ఆమెకు తెలిసేమో. ఆమె వచ్చే పాయింట్ ఏంటి, ఆమె మీద ఉంటే ఆమె కోర్టుకు వెళ్ళి చూసుకుంటుంది. అది డ్రగ్స్ తీసుకుందా లేదంటే ఇంకోటి తీసుకుందా, ఇంకోటి చేసుకుందా, అవన్నీ కేసు పెట్టు, జడ్జిమెంట్ తెచ్చుకో, నీ పవర్ ఏంటో చూపించు, నీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ సబ్మిట్ చేయి. నీకు సంబంధించి ఆమె ఇప్పుడు డ్రగ్స్ తీసుకుందా అనుకుందాం, నీకేం సంబంధం? వెళ్ళి పోలీసులకు చెప్పు తీసుకునే టైంలో. నువ్వు వచ్చేసి ఏమో తీసుకుందంటావు, అక్కడ ఏదో ఉప్పు పెట్టుకున్నట్టు దాన్ని చూపించి డ్రగ్స్ అంటావు. రకరకాలు ఇట్లా ఫాల్స్ ప్రాపగెండా చేయొద్దు అని అంటున్నావు. ఒకవేళ ఆ అమ్మాయి కన్విక్ట్ అయితే కోర్టులు చూసుకుంటాయి. నువ్వు మీడియా ట్రయల్లోకి వచ్చేసి ఊరికే ఒక ఫాల్స్ ఎలిగేషన్ చేసినంత మాత్రాన ప్రూవ్ అవ్వ అని చెప్తున్నాను నేను. అట్లా ఒక మనిషిని ఎవరినైనా సరే క్యారెక్టర్ అసాసినేషన్ చేయొద్దు. ఇప్పుడు ఆమె 100 కేసుల్లోనే ఉండొచ్చు, కానీ నువ్వు ఊరికే వచ్చి లాస్ట్ టైం 100 కేసుల్లో ఉందా నేను చెప్పేది నిజం అంటే ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టా? అది కరెక్ట్ కాదు కదా. అది మనం అంటుంది. ఇదంతా కరెక్ట్ కాదు అని కూడా తెలియాలి అంటే ఎప్పుడు, అంటే ఏ టైం పట్టొచ్చు అంటారు? ఎట్లా దీన్ని నిరూపించవచ్చు అంటారు? నిరూపించడానికి నీకు జరిగిన అన్యాయం ఏంటి? నేను అంటుంది ఒకటే పాయింట్, నీకు జరిగిన అన్యాయం ఏంటి? అన్యాయాన్ని తను నిరూపించుకోవాలి. 498 ఇష్యూ నీకు. అవును, 498 అంటే కోర్టుకి వెళ్ళాలా, అవి చూసుకోవాలా. మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇట్ట చేస్తారు, పొద్దున్నే ఇడ్లీ తిండు బిర్యానీ తింటాడు, అది నీకెందుకు? అంటే ఫ్యాషన్ అయిపోయింది. అదే క్యారెక్టర్ అసలు ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు 4 ఆడవాళ్ళతో మాట్లాడతారు. ఇప్పుడు అతను ఇండస్ట్రీలో ఉన్నట్టున్నాడు, మహేష్ అని ఆయన హీరో అనుకుంటా. ఇప్పుడు బేసిక్గా ఎవరో వాళ్ళు ఆడవాళ్ళతో మాట్లాడుతాడు, చూసారా దూరం నుంచి ఆ వీడియో తీసి, ఏంటది మన ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటే ఆ వీడియో తీసి దాన్ని అట్లా చెప్తుంది కదా మీకు. అక్కడ ఏం మాట్లాడుకుంటున్నారు నీకు తెలుసా? లిఫ్ట్లో ఏం మాట్లాడుకుంటున్నారు తెలుసా? అతను ఇండస్ట్రీలో ఉన్నాడు, స్టోరీ డిస్కస్ చేసుకుని ఉండొచ్చు. తనతో డిస్కషన్ చేయకుండానే, తన ప్రమేయం లేకుండానే ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టాడు కదా. తనకు తెలుసు కదా తన ఇండస్ట్రీలో చేస్తున్నాడని. ఇండస్ట్రీలోకి వెళ్తే ఎలా ఉంటది లైఫ్ స్టైల్ అనేది తనకు తెలుసు కదా. ఇండస్ట్రీలోకి వెళ్ళినప్పుడు అంతే ఉంటుంది మేడం, హీరోలు వాళ్ళతో మాట్లాడుతుంటారు, దాన్ని పట్టుకొని వచ్చి అదేదో వీడియో చూపించింది. ఈ మధ్య ఇంకోటి ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న ఇట్లా ఇప్పుడు అతను మహేష్ అనే అతను ఇప్పుడు ఆల్రెడీ ఫిలిం ఛాంబర్స్ సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు బేసిక్గా. ఈ వీడియోలను చూపించి ఫిలిం ఛాంబర్స్ని బెదిరిస్తారనమాట. మళ్ళీ అవును, ఛాంబర్స్ బెదిరిస్తారు. ఛాంబర్స్ ఏమంటారంటే మీరు న్యాయం చేయకపోతే కనుక ఏం న్యాయం చేయాలి, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా, గొడ్లోడు తీసి గేట్ల ముందు కూర్చుంటా, గొడ్లోడు తీసి గేట్ల ముందు కూర్చుంటా, లేదంటే గబ్బు గబ్బు చేస్తా. ఆ ఇండస్ట్రీ వాళ్ళు అయిపోయిందిరా అనుకునే టైంలో ఒక దగ్గర అయిపోయింది, ఇంకోటి వచ్చింది, మా ప్రతిష్ట అంతా దెబ్బతీస్తున్నారని వాళ్ళ బాధ. వాళ్ళు అక్కడ ఫిల్మ్ ఛాంబర్స్ లో కూర్చొని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.